సో ఏదైనా సరే పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు మన ఇష్టాలు. లేదు నువ్వు అదే చదవాలి, అక్కడే ఉండాలి, అక్కడే చేయాలనేది కాదు. పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆ పిల్లల్ని కూడా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు మన దారిలోకి వస్తారేమో కదా. అంటే ఒక్కటి అంటే ఇక్కడ కూడా చిన్న స్లైట్ చెప్తాను. వాళ్ళు రుద్దకూడదని మనం చెప్పడం మానేయటం కూడా ప్రమాదం ఇక్కడ. ఆ విషయాన్ని అర్థమయ్యేటువంటి విధంగా వివరించడం, అర్థమయ్యేటువంటి పిల్లలు ఉంటారు కదా. అంటే ఉదాహరణకు చెప్తానండి, ఇప్పుడు మ్యాథమెటిక్సే ఉంది. మ్యాథ్స్ ఎందుకు చదవాలి, నాకు ఇష్టం లేదు, మ్యాథ్స్ అసలు ఎందుకు చదవాలి, అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంటాయి. ఈ పిల్లవాడిని నువ్వు ఏం అవ్వాలి అని అనుకున్నట్లయితే ఓ మంచి ఇంజనీర్ అవ్వాలి అంటాడు, రైట్? సో ఇప్పుడు ఆ ఇంజనీర్ అవ్వాలి అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ లేకపోతే అప్పుడు ఇంజనీర్ అవ్వడు, రైట్? సో ఇప్పుడు ఏమిటంటే స్కూల్స్లో కూడా ఆ డిఫరెన్స్ను, ఆ కోరిలేషన్ తీసుకురావాలి అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చదివేటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికీ అర్థమయ్యేటువంటిది, దాని విలువ ఏమిటని ఇప్పుడు నేను ఇందాక నుంచి నా ఆవేదన, నా బాధ, ఆక్రందన ఏమిటంటే ప్రైమ్ నెంబర్ అని పిల్లలు చదువుకుంటారు. ప్రైమ్ నెంబర్ అని చదువుకుంటారు. ఎందుకు ప్రైమ్ నెంబర్? ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ వల్లే ఈ రోజున ఎన్క్రిప్షన్ అనేటువంటి, అంటే ఆ డేటాని కాపాడటం అనేటువంటి ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి బేసిక్ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్. అంటే ఒక పెద్ద నెంబర్ తీసుకుంటే దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అనేటువంటిది చాలా కష్టమైన పని ఇదివరకు. ఇప్పుడు కొంచెం సిస్టమ్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు కూడా ఆ పెద్ద నెంబర్స్ విషయంలో, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని, మ్యాట్రిసెస్ బేస్ చేసుకుని ఎన్క్రిప్షన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. ఐడియా ఏమిటి అంటే, బేసిక్ ఐడియా ఏమిటి? ఆ మ్యాథమెటికల్ ఐడియాని డెవలప్ చేసి వచ్చినటువంటివి ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా. సో హయ్యర్ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు పక్కన పెడితే చిన్నపిల్లలకి అర్థం కాదు కాబట్టి, ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి సంబంధించే మనం చూస్తే ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ లేకుండా ఈ స్థాయిలో ఈ ఎన్క్రిప్షన్ వచ్చి ఉండేది కాదు. తర్వాత చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది, అది వేరే విషయం, రైట్? సో కాబట్టి మరి ఈ మ్యాథమెటిక్స్, ఈ సైన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి, 400-500 సంవత్సరాల నుంచి బాగా ఉన్నటువంటివి. వాటి యొక్క రిజల్ట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? సమాజంలో ఎవాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వీళ్ళ బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే చదువుతున్నారో దీనికి సంబంధించినటువంటి అప్లికేషనే ఈరోజు మనం చూస్తున్నటువంటి, ప్రపంచంలో చూస్తున్నటువంటి మార్పులు. ఈ రోజున మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం, రేపొద్దుట 100 మంది దీన్ని చూడగలుగుతున్నారు అంటే దానికి సంబంధించింది కూడా దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రమే. సో దీనికోసం మనం రెడీ అవుతున్నాము, అదొకటైతే. రెండోది, ఈ రోజు నాకు అర్థం కానిటువంటిది, 10 రోజులు 15 రోజుల తర్వాత అండి నాకు దాని మీద కమాండ్ వచ్చింది అనుకుందాం. ఆ మూమెంట్ పిల్లలకి అర్థమైంది అనుకోండి, దేనికైనా 15 రోజులు 10 రోజులు ఇస్తే నేను సాధిస్తాననేటువంటి ఆ క్వాలిటీ మీరు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? నిజమే సార్, కరెక్ట్, బాగా చెప్పారు ఇది. సో ఇవి ఇంత లోతుగా, ఇంత ప్రశాంతంగా, ఇంత రైట్ పేషెన్స్తో చూసేటువంటి ఓపిక లేదు అనుకున్నప్పుడు ఈ ఫలితాలు కూడా మీకు కనిపించవు. ఓపిక లేకపోతే ఈ ఫలితాలు కనిపించవు. నేనేం చెప్తున్నానంటే ఈ ఫలితాలు చూసి నేను చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వీటికన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే కొన్ని కోర్సెస్ కూడా మనం చేస్తూ ఉంటాం. పిల్లల విషయంలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో. ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం, టీనేజర్స్ అసలు ఎందుకు మాట వినరు, అసలు వాళ్ళకి ఏమిటి, ఏ విధంగా గైడ్ చేయాలనేటువంటిది, అది వేరే కంప్లీట్ ఎపిసోడ్ చేద్దామంటే. సో వీటికి ప్రాక్టికల్గా ఏం చేస్తే వాళ్ళు వింటారు, లేకపోతే ఏం చేస్తే దాని వాల్యూ గమనిస్తారు అనేటువంటివి డిఫరెంట్ కోర్సెస్. ఇన్నో మెంటర్షిప్ అని, ఎక్సెల్ మైండ్ అని, అన్స్టాపబుల్ అని. సో ఇలాగా ఒక క్యూరేటెడ్ థింగ్స్ అన్నమాట అండి. సో ఏ పిల్లవాడు ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటి రోజువారీ ఆలోచన ఏ విధంగా ఉంది, దానికి రిలేట్ చేస్తూ వాళ్ళే సెల్ఫ్ రిలయంట్ అవ్వటానికి మనం చాలా ప్రాక్టికల్గా చేసేటువంటి టిప్సే నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మన డిస్కషన్ ఏమిటంటే, ఈ చిన్న చిన్న మార్పులు చేయగలిగితే పెద్ద పెద్ద ఫలితాలు, ఆ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలు పిల్లలకి ఇస్తాయి. మరీ ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారండి. గత 25 సంవత్సరాల నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ వేరే, ఇప్పుడున్నటువంటి అన్సర్టెనిటీ వేరే, టెక్నాలజీ పరంగా. ఇప్పుడు పిల్లలు ఏమిటంటే, ఇదివరకు మీకు ఆ స్టాండర్డ్ వేలో జాబ్ అనేటువంటి ముందుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏమిటి అంత అన్సర్టన్గా ఉంది. అదే సందర్భంలో రెండవది ఏమిటంటే, మీకు చాలా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి, అంటే వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి.
అంత బ్రీత్ తీసుకునేటువంటి అవకాశం లేదు. అవును. సో ఇప్పుడు ఏమిటంటే ఓన్లీ డిగ్రీలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఇది వరకు నీకు డిగ్రీ ఉండి కొంచెం స్కిల్స్ ఉన్నా చాలు మిమ్మల్ని వచ్చేసేది. మార్చుకుని మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. సో పిల్లలు ఏమిటంటే ఆ పేపర్కి ఇప్పుడు బయట ఇండస్ట్రీ ఏమిటంటే పేపర్కి వాల్యూ ఇచ్చేటువంటి అవకాశం లేదు. రైట్, అది ఓన్లీ గేట్ పాస్ మాత్రమే. ఆ లోపల మనకు స్కిల్స్ మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటివి. సో ప్రపంచం ఏమిటంటే ఆ విధంగా మారిపోతున్నటువంటి ప్రపంచం. రాబోయే 25 సంవత్సరాలు ఏ విధంగా మారుతుందంటే ఆ స్కిల్ బేస్డ్. ఆ స్కిల్ బేస్డ్లో మొట్టమొదటిగా మీకు ఉండాల్సినటువంటిది ఏమిటి? మీకు ఆలోచన విధానం అనేటువంటిది ఇంపార్టెంట్, మీ పేషెన్సే మీకు ఇంపార్టెంట్, మీ డిసిప్లినే మీకు ఇంపార్టెంట్, మీ కమ్యూనికేషనే మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్ పదాల్లో మనం ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్ ఇస్తామా? ట్రైనింగ్ ఏమి ఇవ్వము. కాకపోతే మరి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇంత డెవలప్మెంట్ అవ్వాలి, ట్యూషన్కి పంపించాలేమో. ఇది ట్యూషన్లో సరిగ్గా చెప్తారో చెప్పరో తెలియదు, అదొక అనుమానం. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినా బాగా చదవట్లేదు అని ఇదొక ఇంకో ట్యూషన్ మారుస్తారు. ఇంకో ట్యూషన్ మరి ఎలా మారుస్తారు. ట్యూషన్ మరి ట్యూషన్ మీద ట్యూషన్ మార్చినప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటారు? పిల్లవాళ్ళలోనా, మనలోనా, టీచర్లోనా? ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటేనండి రైట్ మైండ్ సెట్. అంటే అతను చేసే పని మీద ఆ అవసరాన్ని గుర్తించి ఆ వాల్యూని గుర్తించేటువంటి రైట్ మైండ్ సెట్ లేకపోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పిల్లవాడు. చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మీరు పెద్ద స్కూల్, మీరు ఇందాక చెప్పారు కదా, స్టార్టింగ్లోనే చెప్పారు కదా, చాలా రీసెర్చ్ చేసి పెద్ద స్కూల్లో జాయిన్ చేశామని చెప్పారు. రైట్ అండి, చేశారు. అక్కడ అనుకున్నది రానప్పుడు ఏం చేశారు? మళ్ళీ ట్యూషన్ పెట్టారు. ఆ ట్యూషన్లో కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. ట్యూషన్ మార్చారు. మరి ఎక్కడుంది ప్రాబ్లం? స్కూల్ని తిట్టుకుందామా, టీచర్ని తిట్టుకుందామా? ఇది కాదు కదా మనకు పరిష్కారం, అది కాదు కదా. మనం ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చోట ఎక్కడైతే నేను బెస్ట్ మంచిని తీసుకోగలనో ఆ మంచిని తీసుకునేటువంటి విధంగా పిల్లల్ని రెడీ చేయడమే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్. అంతే, అంతకు మించి ఇంకోటి లేదు. దీన్ని రెడీ చేసి, ఎందుకంటే వాటన్నిటిని మనం రెడీ చేయలేము. నాకు ఇమీడియట్గా ఏమిటంటే ఆ స్కూల్ని తిట్టడం, ఈ కాలేజీని తిట్టడం అనేటువంటి దానికి సమస్యకు పరిష్కారం కాదు. కరెక్ట్. రైట్, ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు, ఆల్రెడీ కొంతమంది వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ బెస్ట్ ఏం తీసుకోవాలి, అదే ఎప్పుడు మనం చెప్పేటువంటిది. రైట్, సో దానికోసం ఏం చేయాలి పిల్లలు? మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ బెస్ట్ని తీసుకునేటువంటి రైట్ మైండ్ సెట్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ స్కూల్ నిందించడం కాదు కదా, ఇది ఎవరు ఆలోచిస్తారు? ఓకే, సో ఇది వెంటనే మీకు సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. స్కూల్ని అనట్లేదు, ఆ క్లాస్లో ఉన్న టీచర్ని అనట్లేదు. ఎందుకంటే అదే క్లాస్ టీచర్ అంతమంది పిల్లలకి చెప్పినప్పుడు, అంతమంది పిల్లలకి అర్థమైనప్పుడు ఈ పిల్లవాడికి ఎందుకు అర్థం కావట్లేదు? అది కూడా ప్రాబ్లం. అంటే అది కూడా చెప్పలేం. అంటే టీచర్ ఎట్లాగా అనుకుండాలి అంటే, టీచర్ యొక్క పాత్ర ఏమిటి అంటే, ఎక్స్పీరియన్స్ పెరగటం, సంవత్సరాలు పెరగటం కాదు. నా క్లాస్లో ఇప్పుడు 40 మంది పిల్లలు ఉన్నారు. నా ఇన్స్ట్రక్షన్ అందులో ఎంత ఎక్కువ మందిని కదిలించగలుగుతుంటే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినట్టు. దట్ షుడ్ బి ఏ పాయింట్ అనమాట అండి. ఇప్పుడు నేను మొదట్లో ఒక 15 మంది మోర్ అటెంటివ్గా నా డెలివరీని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనుకుందాం. ఈ 15 మందిని 20 మందికి పెంచగలిగినా, 20ని 25 మందికి పెంచగలిగినా, 40కి 40 మందిని తీసుకురాగలిగినా అనేటువంటిదే దట్స్ ద ఎక్స్పీరియన్స్. అంతే తప్ప నా వెనకాల ఉన్నటువంటి సంవత్సరాలు కాదు. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు వేరేగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇందాక చెప్పారు 15 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి స్కూల్ సుమారుగా వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఒక 30 నుంచి 45 డిఫరెంట్ యాక్టివిటీస్ లిస్ట్ మీకు ఇస్తారు. మా స్కూల్లో ఇది జరుగుతుందండి, అది జరుగుతుందండి, ఇదని. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, వీటిలో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్కొక్కనైనా ఒక మంచి, అంటే ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విధంగా ఒక్కొక్క దాంట్లో ఆ క్లాసులో ఒక్కొక్కనైనా తయారు చేసేటువంటి అవకాశం ఉందా? జరుగుతుందా అలాగా? మరి ఇదంతా బాగోసే కదా. అంటే మేము ఇస్తున్నామని మనకి జస్ట్ చూపిస్తారు, తీర్చిదిద్దారా అంటే మరి మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు అదేనండి, టీచర్ ట్రైనింగ్లో మనం చెప్పే మొట్టమొదటి పాయింట్, మీరేం చెప్పారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవటానికి నేను ఏ విధంగా మారుస్తాను అనేటువంటిది, దాట్స్ ద మై ఎక్స్పర్టీజ్ అనమాట అండి. ఇది